ఇది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ. అయితే ఈ బ్యారేజీ తెనాలి నుండి కానీ, మనకి గుంటూరు నుండి కానీ, లేదా విజయవాడ నుంచి గుంటూరు కానీ, తెనాలి కానీ ట్రైన్లో కానీ, బస్సులో కానీ పోయేటప్పుడు ఈ వ్యూ కనిపిస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజీ బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి ఉన్నటువంటి కాలువల వల్ల ఆంధ్ర ప్రాంతం అంతా పంటలతో బాగా పచ్చగా ఉంటుంది. ఇక్కడ రైతులందరూ కోటీశ్వరులు కావడానికి ఈ ప్రకాశం బ్యారేజీ కారణం. ఈ ప్రకాశం బ్యారేజీ ఏంటంటే, రెండు కొండల మధ్యన టెంపుల్ ఉందా బ్యారేజీ నిర్మించడం జరిగింది. ఈ బ్యారేజీ చూడడానికి రెండు కొండల మధ్యన చాలా బాగుంటుంది. ఇక్కడ బస్సు కానీ ప్రయాణం చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ దుర్గమ్మ వారి గుడి కొండపైన గుడి రోకున్నటువంటి చూడు అది విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ కానీ వచ్చినప్పుడు అన్ని బ్రిడ్జిలు అక్కడ ఆ గుడి దగ్గర నుంచే వస్తాము. ఆ కొండ కింద ఉన్నటువంటి అమ్మవారి దుర్గమ్మ ఒక విగ్రహం, టెంపుల్ చిన్నది ఉంటుంది. ఆ టెంపుల్లో ఉన్నట్టు దుర్గమ్మ ముక్కు పుడకల నుంచి ఆ కృష్ణ పొంగినప్పుడు యుగాంతం వస్తుందని చెప్పేసి చెప్పుకుంటారు చరిత్ర. ఇంకా చాలా 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 చరిత్రలు ఉన్నాయి దీనికి. అయితే ఈ కృష్ణా బ్యారేజీ రెండు కొండల మధ్యన ఉండి ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కృష్ణానది పైన ఉన్నటువంటి చివరి ప్రకాశం బ్యారేజ్ నది కాబట్టి ఈ నది రోజు వస్తారు కదా బ్యారేజ్ అనేటువంటి చాలా చరిత్ర. మనం కనిపిస్తున్నటువంటి కొండ విజయవాడ వాడికి వస్తారు. గుట్ట ఉందా టెంపుల్ చూస్తే అది కనిపిస్తుంది. గోపురం అటు కాక కొంచెం ముందలకి కొంచెం అటు గోపురం లేదు, టెంపుల్ గోపురం లేదా అమ్మ. దసరా రోజు గ్రామాల్లో కూడా ఫేమస్. ఇటువైపు ఉన్నటువంటి కొండ అమరావతి నగరం అమరావతి వచ్చేయాలి విజిట్ చేయగలరు.